కెరియర్ అన్న తర్వాత హిట్లు ఫ్లాప్లు చాలా కామన్. కానీ ఆ వచ్చే ఫ్లాప్ మాత్రం హీరో కెరియర్ను డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. విజయం రాకపోయినా పర్లేదు, కానీ విమర్శలు తీసుకురాకుండా ఉంటే అదే చాలు. కానీ ప్రభాస్ కెరియర్లో మాత్రం ప్రతిసారి అపజయంతో పాటు అనవసరపు విమర్శలు కూడా కామన్ అయిపోయాయి. గతంలో ఆదిపురుష్ వచ్చినప్పుడు ఆయన కమిట్మెంట్ పై కూడా చర్చ బాగానే జరిగింది. కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేస్తున్నాడా, డూప్లతో సినిమాలు లాగించేస్తున్నారా అనే ప్రచారం ఎక్కువగా జరిగింది. ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా మిగిలిపోతే ది రాజా సాబ్ అంతకు మించిన నష్టాన్ని కలిగిందనే వాదన ప్రస్తుతం ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తుంది. కేవలం సినిమా ఫలితం పరంగానే కాకుండా బాక్స్ ఆఫీస్ లెక్కలు, హీరో ఇమేజ్ పరంగా చూస్తే ఈ సినిమా మిగిల్చిన చేదు అనుభవం అంతా ఇంత కాదు. ముఖ్యంగా ప్రభాస్ స్థాయిని తగ్గించేలా ఉన్న కొన్ని సాంకేతిక లోపాలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొదటగా బాక్స్ ఆఫీస్ లెక్కల్ని చూస్తే ది రాజా సాబ్ సినిమా వసూళ్లు ఆదిపురుష్ సినిమాతో పోల్చుకుంటే దాదాపుగా సగం మాత్రమే వచ్చాయి. ఒక డిజాస్టర్ సినిమాగా ముద్రపడిన ఆదిపురుష్ సాధించిన వసూళ్లలో సగం కూడా ఈ సినిమా రాబట్టలేకపోవడం నిజంగా ఆలోచించాల్సిన విషయమే. అయితే ఆర్థిక పరమైన నష్టాల కంటే ఈ సినిమా మేకింగ్ లో జరిగిన పొరపాట్లు ప్రభాస్ బ్రాండ్ ఇమేజ్ పై తీవ్ర ప్రభావం చూపేలా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాకి సంబంధించిన ఫేస్ స్వాప్ వీడియోలు విపరీతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. సినిమా ఇంకా డిజిటల్ ప్లాట్ఫామ్ పై విడుదల కాకముందే అందుబాటులో ఉన్న కొద్దిపాటి ఫుటేజ్ తోనే నెటిజన్లు ఆయా సన్నివేశాలను ఎత్తి చూపుతున్నారు. ప్రభాస్ ముఖాన్ని వేరొకరి శరీరానికి అతికించినట్లు స్పష్టంగా కనిపిస్తుండడం, విజువల్ ఎఫెక్ట్స్ పనితనం నాసిరకంగా ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రేపు సినిమా ఓటీటీలో విడుదలైన తరువాత నెటిజన్లు నెక్స్ట్ లెవెల్ బ్యాటింగ్ చేస్తాననడంలో ఎటువంటి సందేహం లేదు. సినిమాల్లో హీరోలకు బాడీ డబుల్స్ లేదా డూప్లను వాడడం అనేది సర్వసాధారణం. అయితే సాధారణంగా రిస్క్ ఉంటే యాక్షన్ సన్నివేశాల్లో మాత్రం వీళ్లను ఉపయోగిస్తారు. కానీ ది రాజా సాబ్ సినిమాలో మాత్రం చాలా సాధారణ సన్నివేశాల్లో కూడా డూప్లను వాడడం, అది థియేటర్లలోనే ప్రేక్షకులకు సులభంగా తెలిసిపోవడం గమనార్హం. ఇంత భారీ బడ్జెట్ సినిమాలో ఒక పాన్ ఇండియా స్టార్ని పెట్టుకొని ఇలాంటి నాణ్యతా లోపాలు ఉండడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. త్వరలోనే డిజిటల్ రిలీజ్ తర్వాత ఈ విమర్శల దాడి మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. దానికి ఇప్పటి నుంచే టీం కూడా రెడీగా ఉండాలి. అసలే కోడిగుడ్డు మీదున్న ఈకలు పీకే వాళ్ళున్న ఈ సమయంలో ఈకలున్న గుడ్డునే వాళ్ల ముందు పీకండి అని పెట్టినట్లుంది రాజాసాబ్ వ్యవహారం. అప్పుడు ప్రతి ఫ్రేమ్ను జనం నిశితంగా గమనిస్తారు కాబట్టి భారీ స్థాయిలో బ్యాక్లాష్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఒక స్టార్ హీరో సినిమాను ఇంత అజాగ్రత్తగా తీర్చిదిద్దడం ఇండస్ట్రీలోని మిగతా వాళ్లకు, ముఖ్యంగా భారీ చిత్రాల నిర్మాతలకు ఒక గట్టి హెచ్చరిక లాంటిది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరిగితే స్టార్ హీరోల క్రేజ్ ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది.